వెల్కమ్ టు ఐటీ మీడియా. సో కొందరికి ఏంటంటే ముక్కులో కండ పెరగడము, ముక్కులో ఏదో అడ్డుపడినట్లు ఉండడము, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడము, ఊపిరి ఆడనట్లుగా ఉండడము, చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ప్రాబ్లం అనేది ఏంటి? ముక్కులో కండ అనేది ఎందుకు పెరుగుతుంది? ఎట్లా తగ్గించుకోవాలి? ఆయుర్వేదం దీని గురించి ఏం చెప్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఎక్కువ అంటే ఎక్కువ మీ వీడియోస్ ఎక్కువ ఫాలో అయ్యేది అసలు ఇదొక చాలా వైరల్ అయిందంటే ముక్కులో కండ పెరగడము, దాని గురించి మీరు ఇచ్చిన వివరణ చాలా బాగుంటుంది. అయితే ఈ ముక్కులో కండ పెరగడం గురించి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిందా? చెప్పబడిందండి. అది దీన్ని దుష్ట ప్రతిష్టాయము అంటారు ఆయుర్వేదంలో. ఇంకా చెప్పండి, నాసార్షస్సు. అర్షస్సు అంటే ఏదైనా గ్రోత్, అంటే ఇప్పుడు పైల్స్ కూడా అర్షస్ అనే అంటారు, అర్షమొలలు అని అంటారు కదా. అంటే అర్షస్ అని ఆయుర్వేదంలో చెప్పేది, మనకు మామూలు పరిభాషలో మొలలు అని చెప్పని అంటారు. ఇంకా ఇంగ్లీష్లో అయితే హెమరాయిడ్స్ అని అంటారు. సేమ్ అలాగే ముక్కులో పెరిగే దుర్మాంసాన్ని నాసార్షస్సు అన్నారు. సో ఈ దుర్మాంసం ఓవర్గా గ్రోత్ అయిపోయినప్పుడు వాళ్ళకు ఈ క్యావిటీ తగ్గిపోయి బ్రీతింగ్ సక్రమంగా రాలేక వాళ్ళకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇంకా దానివల్ల జలుబు చేయడం, అంటే జలుబు ఉన్నట్టయితే దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే వైరస్ పెరిగిపోవడం కానీ, బ్యాక్టీరియా పెరిగిపోవడం కానీ, దానివల్ల ఈ యొక్క సైనస్ భాగాలు, మనకు సైనస్లో ఒక 4 రకాల బ్యాగ్స్ లాంటివి ఉంటాయి, దాంట్లో ఈ యొక్క దుర్మాంసం లాంటిది పెరిగిపోతుంది. దాన్ని మనకు ఆయుర్వేద వైద్యంలో క్షారకర్మ అనే చికిత్స ద్వారా క్లీన్ చేస్తున్నాం. ఓకే. అయితే డాక్టర్ గారు, ఈ ముక్కులో కండ పెరగడం అనేది అంటే మీ వీడియోస్లో చూస్తాం ఏంటంటే చాలా పెద్ద పెద్ద అది వస్తుంది, అంటే అది వచ్చే ముందు తెలియదా? రావడమే అంత పెద్దగా వస్తుందా? ఇప్పుడు చిన్న పిల్లలను చూస్తుంటాం, వాళ్ళకు జలుబు నిరంతరం ఉంటుంది, అంటే రోజు వాళ్ళకు ముక్కు కావడము, ఆ యొక్క శ్లేష్మ పదార్థం వచ్చేస్తుండడం, ఇవన్నీ చూస్తుంటాం. ఇక తర్వాత అది ఎక్కువ రోజుల పాటు ఉంటున్నట్లయితే ఇక్కడ ఉన్న టర్మినేట్స్ అన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి అవి వాచిపోతాయి అన్నమాట. అదే పెద్ద కండల్లాగా తయారైపోతాయి, మాంస ముద్దల్లాగా తయారైపోతాయి. తర్వాత ఇవి ఈ లోపల భాగాల్లో, అంటే ఈ సైనస్ అంటే ఈ లోపల ఏదైతే బ్యాగ్స్ లాంటివి ఉంటాయో, అంటే శ్లేష్మ పదార్థం ఏదైతే పేరుకుపోయే భాగాలు ఉన్నాయో ఆ లోపల కూడా అట్లాంటి మాంసఖండాలలాగా పేరుకునేస్తాయి అన్నమాట, తయారైపోతుంటాయి. ఇది రకరకాల కారణాలు. కారణం ఏంటంటే మనకు జలుబు, అది ఎక్కువ రోజుల పాటు తగ్గకుండా అలాగే ఉన్నట్లయితే దాంతో అది అలర్జీగా మారిపోవడం, అక్కడ ఒక బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఏదైనా ఫంగస్ కావచ్చు, దేని మూలంగా అయినా సరే అది లోపల తయారైపోయి పేరుకొని అక్కడ గడ్డలు లాంటివి డెవలప్ అవడం, దాన్ని దుర్మాంసం అని లేదా నాసార్షస్ అని అంటాం. ఇంకా కొంతమందికి సెప్టమ్ డీవియేషన్ ఉంటుంది, అంటే ఈ మధ్యలో ఉండే ముక్కు దూలం అంటారు కదా, అది వంగిపోయి ఉండడం. అదైతే ఆధునిక వైద్యంలో ఒకవేళ మరి తప్పని పరిస్థితుల్లో అయితే దాన్ని సర్జరీ చేసి సెప్టోప్లాస్టీ చేసుకోవాలంటిది అవసరాలు ఉంటాయి. కొంతమందికి జన్మత బాగా పెరిగిపోయి ఉండడం, లేకపోతే వాళ్ళకు హెరిడిటరీ కొంతమందికి ఉండడం, ముఖ్యంగా వీళ్ళ ఆహారం జీవన విధానం సరిగా లేకపోవడం వల్ల ఇలాంటివి తయారయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జలుబే కదా నిర్లక్ష్యం చేస్తూ పోతే కొన్ని రోజులకు అదే అలర్జీగా మారుతుంది, తర్వాత అలర్జిక్ రైనైటిస్, తర్వాత దాన్నే సైనసైటిస్ అని కూడా అంటున్నారు. ఇంకా దాంతోనే ఇంకా ఏమంటే నాజిల్ పాలిప్స్, ఇంకా ఇవి వీళ్ళకి బ్రీతింగ్ సరిగా తీసుకోలేక ఈ శ్లేష్మ పదార్థం అంతా పేరుకొని ఎక్కువ రోజుల పాటు ఇబ్బంది పడితే తర్వాత అదే బ్రాంకైటిస్, తర్వాత అదే అస్తమా కింద ఇలా రకరకాలుగా పెరుగుతూ చివరికి లంగ్ క్యాన్సర్ దాకా తీసుకెళ్తుంది. ఓకే. మరి ఇది వస్తే దానికి సర్జరీయేనా? అంటే ఆయుర్వేద పరంగా మీరు ట్రీట్ చేసేది దాన్ని తీసేయడమేనా? అంటే దానికి సర్జరీ చేస్తారా ఎట్లాగా? అలా కదండి, ఇప్పుడు ఆధునిక వైద్యంలో దాన్ని సర్జరీ చేసి రిమూవ్ చేయడం అనేది చేసే విధానం ఉంది, ఏంటి డాక్టర్ చేస్తున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో ముందు దీనికి ఒక నస్యకర్మ అని ఆయిల్ని, మనకు మా దగ్గర షడ్బిందు తైలము, అనుతైలము, క్షార తైలము లాంటివన్నీ ఉంటాయి, వాటిని వేసి ఎప్పటికప్పుడు ముక్కును క్లీన్ చేసుకోవాలి. అంటే ముఖ్యంగా ఇది రావడానికి మనం ముక్కును శుభ్రంగా కాపాడుకోకపోవడమే ప్రధానమైన కారణం. అది చాలా మందికి ముక్కును ఎలా శుభ్రం చేసుకోవాలి కూడా తెలియదు. నోటిని బ్రష్ పెట్టి పేస్ట్ పెట్టి శుభ్రం చేస్తున్నారు కానీ ముక్కును శుభ్రం చేయట్లేదు. రోజు ముక్కుని వాళ్ళు ఫింగర్స్ పెట్టి బాగా లోపలంతా కెలికి ఆ లోపల ఉన్న శ్లేష్మ పదార్థాన్ని అంతా తీసేసేయాలి, అది క్లీన్ చేయాలి. ఇలా జలుబు రాకుండా కూడా కాపాడుకోవాలి. ఎప్పుడైనా పొరపాటున ఏదైనా ఆహారం తేడా వచ్చో, నీళ్ళు ఎక్కడైనా బయట ఎక్కడో తీసుకొని తేడా వచ్చినట్లయితే దానివల్ల కొంతమంది జలుబు చేస్తుంది, అది తాత్కాలికంగా ఉంటుంది. దానికి ఏదైనా హోమ్ రెమెడీస్, మనకు మిరియాలు, జీలకర్ర, సోంపు, సొంటి, అల్లము, లేకపోతే పసుపు, అసలు పసుపు, ఈ తులసి, మిరియాలు, అల్లం చాలా బాగా పనిచేస్తుందండి, దాంతో చేసుకోవాలి. చాలా మంది అలా లాగుతూ
ఆ లోపల ఉన్న శ్లేష్మ పదార్థాన్ని అంతా మింగేస్తూ లోపల అట్లాగే గొంతులంతా పేరుకునేటట్టు చేస్తుంటారు. అయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువైపోయి ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ యొక్క నస్యకర్మ అంటే ఈ తైలాలతో నస్యకర్మ చేసుకోవడం, లేదంటే నెయ్యి లాంటి వాటితో శుభ్రం చేసుకోవడం, లేదా ధూప చికిత్స అని ఒకటి ఉంది, అది కూడా చేయించుకోవడం. ఏం కాదు డాక్టర్ గారు అట్లా అన్ని వెళ్తే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మంచి ఆకులది మనకి ఇప్పుడు మన ధూపం వాడేది మంచిదైతే మనకు మంచిది, చెడు ఉండే వాటిలో అయితే చెడు సంబంధించిన ఇబ్బంది అవుతుంది అంతే తప్ప ధూప చికిత్స ఆయుర్వేదంలో ఒక అమోఘమైంది. ఓకే. ఇప్పుడు మనకు దోమలు పోవడానికి ఎలాగ పొగ వేస్తే ఎలా పోతాయో కొన్ని రకాలు ఇప్పుడు పసుపు మిరియాలు ఇలాంటి వాటిని కాల్చి దాంతో వచ్చే ఆ ధూపాన్ని పీల్చినా కూడా ఇక్కడున్న లోపల ఏమైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నట్టయితే అవన్నీ కిల్ అవుతాయి. అప్పుడు అవి పెరగకుండా మనల్ని కాపాడుకోవచ్చు. ఇది ఒక మార్గం. ఇవేవి చేసినా తగ్గట్లేదండి, బాగా ఇబ్బంది అవుతుంది, మొత్తం పెరిగిపోయింది, ఈ యొక్క క్యావిటీ సరిపడినంత ఉంటేనే మనకు ఆక్సిజన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సరిపడినంత లేనప్పుడు ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. అప్పుడు వాళ్ళకు తలనొప్పి, ఈ యొక్క ముఖమంతా రంగు మారిపోవడం, ఇక ఇక్కడ నొప్పులు రావడం, ఇలాంటివన్నీ ఉంటున్నాయి. దీనికి చివరికి ఇవేవి చేసినా తగ్గని పరిస్థితిలో అంటే ఇంకా చివరికి ఇంకా మందులు ఇచ్చి కూడా చూస్తాం. ఆ మందులతో తగ్గకపోతే క్షారకర్మ అనే చికిత్సని చేసుకోమని అడ్వైజ్ చేస్తాం. క్షారకర్మ అనేది ఆయుర్వేదంలో చివరి దశలో చెప్పిన ఒక శస్త్రచికిత్స లాంటిది, పారాసర్జికల్ మెథడ్. మామూలు సర్జరీ అంటే ఆపరేషన్ చేస్తారు, ఇది పారాసర్జికల్ అంటే ఒక మెడిసిన్ ఒక ఆపరేషన్ చేసినట్టు చేసి ఆ లోపల పెరిగిన దాన్నంతా కరిగించి మొత్తం అంతా మాంసాన్ని బయటకు తీసేస్తుంది. ఇది క్షారకర్మ చికిత్స అండి. దీన్ని సర్జరీ ఎలా కేర్ తీసుకోవాలో, సర్జరీ తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉంటాయో, అంటే ఇప్పుడు సర్జరీ చేయించుకున్న వాళ్ళు 2-3 రోజుల పాటు లేవలేరు, తర్వాత వాళ్ళకి పోస్ట్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఇది కూడా క్షారకర్మ అనేది చేస్తే కొంతమందికి పెద్ద ఇబ్బంది ఉండదు, కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అది ఆ మొత్తం అంతా కరిగిపోయి వచ్చేసేదాకా కొంత ఇబ్బంది ఉండొచ్చు. అది ఆ మాంసం అంతా బయటకు వచ్చేస్తే తర్వాత వాళ్ళకి బ్రీతింగ్ చాలా బాగుంటుందండి. ఈ సమస్య మళ్ళీ మళ్ళీ కూడా రాకుండా ఉంటుంది. వన్స్ చేసుకున్న తర్వాత వాళ్ళు ముక్కును బాగా క్లీన్గా కాపాడుకుంటున్నట్లయితే అసలు ఈ సమస్య రాదు. ఇక సహజ నేచురోపతి వైద్య విధానంలో ఈ జలనేతి అనేది యోగాలో వీటిని చెప్తారు. జలనేతి చేసినా కూడా చాలా మందికి తాత్కాలికమైన ఉపశమనం ఇస్తుందే తప్ప శాశ్వత పరిష్కారాలు ఇవ్వవు. శాస్త్ర పరిష్కారం అంటే మనం రోజు మందులు వేసుకోకుండా, రోజు ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పని లేకుండా, ఇవన్నీ లేకుండా మనం కాపాడుకోవడమే కదా శాశ్వత పరిష్కారం అంటే. అలా ఒక మంచి శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. కానీ దీంతో మేము ఇప్పటిదాకా చేసిన చాలా కేసెస్లో 90% సక్సెస్ రేట్ ఉంది. ఒక 10% కొంచెం కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఈ చికిత్సలో 90% సక్సెస్ రేట్ ఉంది, ఒక 10% కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫుడ్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, వాతావరణం కావచ్చు, ఎన్ని మందులు 1 or 2% కి అది సెట్ అవ్వదు. మేము చిన్న పిల్లలు కూడా చేసాము, చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. అసలు మాకు ఇప్పుడు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ కన్నా మాకు రెఫర్ చేసే వాళ్ళే ఎక్కువయ్యారు. అని మాకు బాగుంది, మీరు వెళ్ళి అక్కడ వెళ్ళి చేయించుకోండి అని. అది కూడా మా మీ వల్లే ఎందుకు చెప్పొచ్చు వస్తుంది. అంటే ఆ పేషెంట్ రావడం కూడా అంటే బేసికల్ గా డాక్టరు మంచోడు అంటే ఎవరైనా రిఫర్ చేస్తారు డాక్టర్ గారు అక్కడికి వెళ్ళడానికి. ఈ ప్రాబ్లం కి అసలు ఎక్కడా చికిత్స లేదు, దీన్ని ఇక్కడికి వెళ్తే సక్సెస్ రేట్ ఉందంటే ఖచ్చితంగా వెళ్తారు. అంతే, వాళ్ళకి వీడియో ఒకటి తోడవడము, అలాగే వాళ్ళకు చేయించుకున్న వాళ్ళకి బాగుంది. ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఒక పేషెంట్ చేయించుకున్న వ్యక్తి నాకు బాగుంది అని అంటే చెప్పేదా, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వేల మంది లక్షల మంది చూస్తున్నారు, కానీ ఎవరైనా చేయించుకున్న వాళ్ళు చెప్పగానే ఒకరు చెప్పినా కూడా వాళ్ళు నమ్మగలుగుతున్నారు. కొంతమందికి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు రకరకాల నెగిటివ్ కామెంట్స్ చెప్పడం, అమ్మో అది కష్టం అనడం, లేదంటే డబ్బులు ఎక్కువైంది అనడం. ఇప్పుడు డబ్బులు ఈరోజు హాస్పిటల్ అన్నీ కూడా ప్రజలు ఇచ్చిన డబ్బులతోనే కట్టారు తప్ప ఎక్కడ ఇప్పుడు ఏదైనా చికిత్స చేయాలంటే దానికి తగినవన్నీ మేము సమకూర్చుకోవాలంటే తప్పనిసరిగా అది పేషెంట్ ఇచ్చుకోవాల్సిందే, లేకపోతే ఎవరు తయారు చేయలేరు. ఇప్పుడు ఇంకోటి అంటే ప్రైవేట్ గా మేము చేసేటప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు చాలా రకాల ప్రతి చోట డబ్బుతోనే దానికి మేము ఒక లేబర్ దగ్గర వెళ్ళి ప్రొక్యూర్ చేయించుకోవాలన్నా, ప్రాసెస్ చేయించుకోవాలన్నా చాలా ఖర్చు అవుతుంది కాబట్టి మీరు కూడా తెచ్చుకోవాలి కదా డాక్టర్. కాబట్టి వాటికి అవుతుంది. ఈ నోస్ ట్రీట్మెంట్ అనేది జనరల్ గానే నోస్ ట్రీట్మెంట్ కి రావాలి అంటే వాళ్ళు ఏమైనా ప్రిపేర్ అయ్యి రావాలా? ఈ ప్రిపేర్ ఏమి లేదండి, ముందు చూడాలి. ఒకవేళ తప్పని పరిస్థితిలో ఏదైనా టెస్టులు కావాలంటే చేయించమంటాం. ఇప్పుడు దాంతో వాళ్ళకు ఆ యొక్క అలర్జీ లెవెల్స్ పెరిగి ఉంటుంది, సెరం ఐజీ లెవెల్స్ అని ఒకటి టెస్ట్ ఉంటుంది. అది చేస్తే దాంతో వాళ్ళకి ఆ యొక్క రేషియో చాలా ఎక్కువ పెరిగి ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి అది తగ్గేదాకా కూడా మందులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది చేసిన తర్వాత చాలా వరకు తగ్గిపోతుంటుంది. ఇప్పుడు ఆధునిక వైద్యంలో కూడా అది ఎక్కువ ఉన్నట్లయితే మీరు మందులు వాడుకోండి అనే చెప్పుంటారు అనమాట. తగ్గేది పోస్ట్ సర్జరీ కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి చాలానే. అంటే అది కాపాడుకోవడం, క్లియర్ కాపాడుకోవడం, మిగిలిన హెల్త్ ఇష్యూస్
ఇంకేమైనా ఉంటే మళ్ళీ అస్తమానం జలుబు చేయకుండా, ఆ జలుబు చేసే పదార్థాలు తినకుండా, ఎప్పుడు చల్లటి పదార్థాలు, నేను కూల్ డ్రింక్లే తాగాలి, నేను ఐస్ క్రీమ్స్ తింటూనే ఉండాలి, నాకు అవంటే చాలా ఇష్టము అన్న వాళ్ళకి మనం ఏం చేయలేం. బహుశా రాకపోవచ్చు, రావచ్చు కూడా, అంటే వాళ్ళకు మళ్ళీ రిపీట్ రావచ్చు, రాకపోవచ్చు అలాంటి వాళ్ళకి. కానీ మంచి జాగ్రత్తలు పాటించే వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా రాదని అయితే మనం బలగుద్ది చెప్పొచ్చు అనమాట. చాలా చక్కటి ట్రీట్మెంట్ డాక్టర్ గారు. ఆయుర్వేదం శాస్త్రంలో ఏం చెప్పబడిందో తెలియదు కానీ మీ ఏమంటారు హస్తవాసి మంచిది అని చెప్తారు కదా, అట్లాగా ఇది చాలా మందికి తగ్గింది, చాలా మంది బాగున్నాం, మేము బ్రీత్ తీసుకోగలుగుతున్నాము అనేది మేము చాలా కామెంట్స్లో చూసాము. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. జాగ్రత్తలు కూడా, పోస్ట్ సర్జరీ జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే. ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.